అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన అందరి చరిత్రలోకి, మన వారసత్వంలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు మన ఆంధ్రదేశాన్ని ప్రపంచ సాంస్కృతిక పటంలోకి ఒక వెలుగు వెలిగేలా చేసిన బౌద్ధ వాస్తుశిల్పం, దాని వెనుకున్న ఆ వైభవం ఏంటి, ఆ కథలేంటి, అవన్నీ ఇప్పుడు కలిసి తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు వందల వేల ఏళ్ల క్రితం మన ఆంధ్రప్రాంతానికి అంతర్జాతీయంగా అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి? ఆ కట్టడాలేంటి, వాటి ప్రత్యేకతేంటి, వాటి వెనక ఉన్న ఆ చరిత్ర ఏంటి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మన అన్వేషణ మొదలుపెడదాం. ఓకే, మరి ఈ కథ మూలాల్లోకి వెళ్దాం. అసలు మన ఆంధ్రదేశంలోకి బౌద్ధమతం ఎలా వచ్చింది, దాన్ని ఎవరు ఆదరించారు, ఈ వారసత్వానికి పునాది వేసిన తొలి పోషకులెవరో, ఈ వివరాలు చూస్తూ మన విశ్లేషణను మొదలుపెడదాం. చరిత్రని తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు కావాలి కదా. అందులో ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యుయెన్సాంగ్ రాసుకున్న విషయాలు చాలా చాలా కీలకమైనవి. ఆయన ఏం చెప్పారంటే, సాక్షాత్తు మౌర్య చక్రవర్తి అశోకుడే మన ఆంధ్ర ప్రాంతంలో అమరావతి, బట్టిప్రోలు లాంటి చోట్ల స్తూపాలకు మొదటి పునాదిరాయి వేశారట. అంటే ఈ గొప్ప వారసత్వానికి బీజం పడింది అప్పుడన్మాట. మరి ఆ తర్వాతేమైంది? ఆ పునాదుల మీద ఒక అద్భుతమైన కళా సామ్రాజ్యాన్ని నిర్మించారు శాతవాహనులు. వాళ్ళు కేవలం పాతవాటిని బాగుచేయడమే కాదు, వాటిని ఇంకా పెద్దవిగా, ఇంకా అద్భుతంగా, కళ్ళు చెదిరే కళాఖండాలుగా మార్చేశారు. సరే, బౌద్ధ వాస్తుశిల్పం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేదేంటి? స్తూపం కదూ. మనందరం ఈ పదం చాలాసార్లు వినే ఉంటాం. కాని అసలు స్తూపం అంటే ఏంటి? అన్నీ ఒకేలా ఉంటాయా, లేక అందులో ఏమైనా రకాలున్నాయా? దాని నిర్మాణమెలా ఉంటుంది? పదండి వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, స్తూపం అనేది ఒక పవిత్రమైన స్మారక చిహ్నం. గౌతమ బుద్ధుడు లేదా ఆయన తర్వాత వచ్చిన గొప్ప గొప్ప బౌద్ధ గురువుల భౌతిక అవశేషాలు, అంటే వాళ్ల అస్థికలను ఒక చిన్న పెట్టెలో పెట్టి దాన్ని భూమిలో దాచి దానిపైన అర్ధగోళాకారంలో, అంటే గుండ్రటి గుమ్మటంలా కట్టే నిర్మాణమే స్తూపం. ఇది కేవలం మట్టి, రాళ్లతో కట్టిన గోపురం కాదు, అది కోట్ల మంది విశ్వాసానికి, వాళ్ల భక్తికి ప్రతిరూపం. అయితే స్తూపాలన్నీ ఒకేలా ఉండవు. వాటి లోపల ఏం దాచారు అన్నదాన్ని బట్టి వాటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. ఈ పట్టిక చూడండి. మొదటిది ధాతుగర్భ స్తూపాలు. ఇవి అన్నిటికన్నా పవిత్రమైనవి, ఎందుకంటే వీటిలో స్వయంగా బుద్ధుడి శరీరధాతువులుంటాయి. మన అమరావతి, భట్టిప్రోలు స్తూపాలు ఈ కోవకే చెందుతాయి. ఇక రెండోది పారిభోజక స్తూపాలు. వీటిలో బౌద్ధ భిక్షువులు వాడిన వస్తువులు, అంటే వారి భిక్షాపాత్ర, దుస్తులు లాంటివి పెడతారు. ఇక చివరిగా మూడోది ఉద్దేశిక స్తూపాలు. వీటిలో ఎలాంటి వస్తువులు ఉండవు, కేవలం బుద్ధుడిమీద అపారమైన భక్తితో ఒక గుర్తుగా వీటిని నిర్మిస్తారన్నమాట. సరే, ఒక స్తూపం నిర్మాణం ఎలా ఉంటుందో దాని భాగాలనొక్కొక్కటిగా చూద్దాం. కింద ఉండే పునాదిని మేది అంటారు. దానిమీద ఉండే ఈ పెద్ద అర్ధగోళాకార గుమ్మటమే అసలైన స్తూపం. దీన్ని డోమ్ అంటాం. భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండే దారిని ప్రదక్షిణపథం అంటారు. ఇక డోమ్ పైన మధ్యలో ఒక చిన్న చతురస్రాకారపు కంచెలాంటి నిర్మాణముంది కదా, దాన్ని హార్మిక అని, దానిపైన గొడుగులాంటి దాన్ని ఛత్రం అని పిలుస్తారు. ఇవి దైవత్వానికి చిహ్నాలు. చివరిగా స్తూపం దగ్గరికి రావటానికి 4 వైపులా ఉండే ఈ అందమైన ద్వారాలనే తోరణాలు అంటారు. స్తూపం కథ చూశాం కదా, కాని ఒక బౌద్ధ క్షేత్రం అంటే అక్కడ స్తూపం ఒక్కటే ఉండదు. దాంతోపాటు ఇంకొన్ని ముఖ్యమైన కట్టడాలు కూడా ఉంటాయి. అవే చైత్యాలు, విహారాలు, ఆరామాలు. ఇవి లేకపోతే ఆ క్షేత్రానికి ఒక సంపూర్ణత రాదు. ఇంతకీ అవేంటి, వాటి ఉపయోగమేంటి తెలుసుకుందాం రండి. చైత్యం, సింపుల్గా చెప్పాలంటే ఇది బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరం. ఒక పెద్ద హాల్లాగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన వాటిలోకెల్లా అత్యంత పాత చైత్యం గుంటుపల్లిలో ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, మన దేశంలోనే అతిపెద్ద గుహాలయ చైత్యం మహారాష్ట్రలోని కార్లెలో ఉంది. దాని నిర్మించింది కూడా మన శాతవాహనులే. అంటే వాళ్ల ప్రభావం కేవలం ఆంధ్రకే పరిమితం కాలేదనమాట. మరి ప్రార్థన అయిపోయాక సన్యాసులు ఎక్కడుంటారు? అక్కడికే వస్తుంది విహారం.
విహారం అంటే వాళ్ల నివాస సముదాయం, వాళ్ల హాస్టల్ లాంటిదన్నమాట. ఇది సాధారణంగా చతురస్రాకారంలో, మధ్యలో ఖాళీ స్థలం, చుట్టూ వరండా, దాని కానుకుని చిన్న చిన్న గదులు ఉంటాయి. ఆ సన్యాసులు పడుకోవడానికి ప్రతి గదిలో రాతితో చేసిన బెడ్లు కూడా ఉండేవి. వారి నిరాడంబర జీవితానికి ఇది ఒక నిదర్శనం. సరే, ఇప్పటిదాకా మనం స్తూపం, చైత్యం, విహారం అని 3 వేర్వేరుగా చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపేద్దాం. ఎక్కడైతే ఈ 3 అంటే స్తూపం, చైత్యం మరియు విహారాలు అన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయో ఆ మొత్తం కాంప్లెక్స్ను ఆరామం అని పిలుస్తారు. ఇది ఒక కంప్లీట్ బౌద్ధ క్షేత్రమన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ మన గుంటుపల్లె. అక్కడ ఈ 3 నిర్మాణాలు ఒకే చోట మనకు కనిపిస్తాయి. ఇప్పటిదాకా మనం బౌద్ధ నిర్మాణాల గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన ఆంధ్ర బౌద్ధ వారసత్వానికే తలమానికంలాంటిది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి మహాస్తూపం గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. దీని కథే వేరు. 20 మీటర్లు. ఒక్కసారి దాని ఎత్తును ఊహించుకోండి. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే సుమారుగా ఒక 6-7 అంతస్తుల బిల్డింగ్ ఎంతెత్తుంటుందో అంత. ఆ రోజుల్లో ఎలాంటి క్రేన్లు, ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా కేవలం మనుషుల శ్రమతో ఇంత భారీ నిర్మాణం కట్టడమంటే అది నిజంగా ఒక అద్భుతం, ఒక ఇంజనీరింగ్ మార్వెల్. అయితే ఇంతటి గొప్ప నిర్మాణం కొన్ని వందల ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయింది. మట్టి దిబ్బల కింద కూరుకుపోయి ప్రపంచం దాన్ని మర్చిపోయింది. అలాంటి సమయంలో 1790లో కర్నల్ కాలిన్ మెకెంజీ అనే వ్యక్తి దాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. ఈయన ఎవరో తెలుసా? సర్వే ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి సర్వేయర్ జనరల్. ఆయన ఈ స్తూపం శిథిలాలను కనుగొని ప్రపంచానికి ఒక అమూల్యమైన నిధిని తిరిగి పరిచయం చేశారు. మంచిది, దీన్ని కనుగొన్నారు. కాని దీని అభివృద్ధి చేసింది శాతవాహనులే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం? ఊహాగానాలతో కాదు, మనకొక సాలిడ్ ప్రూఫ్ దొరికింది. అదే ఒక శాసనం. శాతవాహన రాజు వాశిష్ఠిపుత్ర పులోమావి ఇక్కడ వేయించిన శాసనం దొరికింది. దాని ప్రకారం ఈ స్తూపం బౌద్ధమతంలోని చైత్యక అనే ఒక ప్రత్యేక శాఖకు చెందిందని స్పష్టంగా ఉంది. అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే మన ఆంధ్ర ప్రాంతంలో దొరికిన శాతవాహనుల శాసనాల్లో ఇదే అత్యంత పురాతనమైనది. ఇది మామూలు విషయం కాదు, చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. అమరావతి సైజ్ గురించి మాట్లాడుకున్నాం, దాని చరిత్ర గురించి మాట్లాడుకున్నాం. కానీ అమరావతి అసలు గొప్పతనం, దాని అసలు ఆత్మ సైజులో కాదు, శిల్పంలో ఉంది. దానిపై చెక్కిన ఆ అపురూపమైన శిల్పకళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమరావతి పాలరాతి శిల్పాల అస్సలైన అద్భుతమేంటంటే అవి కథలు చెబుతాయి. ఆ రోజుల్లో బుద్ధుడి రూపాన్ని నేరుగా మనిషిలా చెక్కే సంప్రదాయం లేదు. అందుకే ఆయన జీవితంలోని 5 ముఖ్యమైన ఘట్టాలను, అంటే మహాపంచకళ్యాణములను సింబల్స్ రూపంలో చూపించేవాళ్లు. చూడండి, జననానికి, స్వచ్ఛతకు ప్రతీకైన తామరపువ్వు, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవడానికి, వేగానికి ప్రతీకైన గుర్రం, జ్ఞానోదయానికి పవిత్రమైన బోధివృక్షం, ఆయన చెప్పిన మొదటి ధర్మబోధకు ధర్మచక్రం, ఇక చివరిగా ఆయన మహాపరినిర్వాణానికి స్తూపాన్నే సంకేతంగా చెక్కారు. ఇవి కేవలం శిల్పాలు కాదు, రాళ్లపై చెక్కిన ఒక దృశ్య కావ్యం. ఈ శిల్పకళ ఎంత గొప్పదో మనం చెప్పడం కాదు, ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారులే చెప్పారు. జేమ్స్ ఫర్గ్యూసన్ అనే ఆయన తన ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన మాటన్నారు. అమరావతి శిల్పాలలో కనిపించే కళా నైపుణ్యం యావత్ భారతీయ కళకే శిఖరాయమానం అని కితాబిచ్చారు. అంటే దాని అర్థమేంటంటే మొత్తం ఇండియన్ ఆర్ట్లోనే అమరావతి ఆర్ట్ ది బెస్ట్ అని ఆయన బల్లగుత్తి చెప్పారన్నమాట. ఈ కళాప్రవాహం ఇక్కడితో మన దేశ సరిహద్దులతో ఆగిపోలేదు, సముద్రాలు దాటింది. మన అమరావతి శిల్పకళా శైలి ఒక రకంగా చెప్పాలంటే ఒక కల్చరల్ ఎక్స్పోర్ట్ లాగా థాయిలాండ్, జావా, సుమిత్రా లాంటి ఎన్నో ఆగ్నేయాసియా దేశాలకు చేరింది. అక్కడి స్థానిక కళల మీద తనదైన చెరగని ముద్ర వేసింది. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ముగించే ముందు మనం నేర్చుకున్న కీలకమైన పదాలను, ముఖ్యమైన విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందామా? ఇది మనకు బాగా గుర్తుండిపోటానికి సహాయపడుతుంది. రైట్, ఇక్కడ చూడండి. స్తూపం అంటే బుద్ధుని అవశేషాలపై కట్టిన స్మారక చిహ్నం. ఎగ్జాంపుల్ మన అమరావతి. నెక్స్ట్ చైత్యం, అదేంటి? భిక్షువుల ప్రేయర్ హాల్. ఎగ్జాంపుల్ గుంటుపల్లి. ఆ తర్వాత విహారం అంటే సన్యాసులు నివసించే గృహం. ఫైనల్గా ఆరామం
అంటే ఈ మూడు స్తూపం, చైత్యం, విహారం అన్నీ ఒకే చోట ఉంటే అది ఆరామం. దీనికి కూడా గుంటుపల్లి ఒక చక్కటి ఉదాహరణ. ఈ కథంతా గతం. కాని ఈ వారసత్వం మన వర్తమానం, మన భవిష్యత్తు కూడా. కొన్ని వేలేళ్ల క్రితం మన పూర్వీకులు మనకందించిన ఈ అపూర్వమైన కళాసంపద గురించి తెలుసుకున్నాం. కాని తెలుసుకుని వదిలేస్తే సరిపోదు కదా, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనందరిమీద ఉంది. మరి ఈ అద్భుతమైన వారసత్వాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తు తరాలకు అందించడానికి ఈ రోజు మనం ఏం చెయ్యగలం? ఒక్కసారి ఆలోచిద్దాం.